పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏదైతే ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఆయన అక్రమాలు అన్నీ ఇన్ని కావు, కబ్జాలు అన్నీ ఇన్ని కావు అనే మాటలైతే చాలా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసాం ల్యాండ్స్కి సంబంధించి కూడా అప్పుడు ఏదైతే జిల్లాల విభజనకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో వాళ్లకు కావలసినటువంటి కొన్ని గ్రామాలను అందులో కలుపుకోవడం కావచ్చు. ఎందుకంటే దాంట్లో పెద్ద ఎత్తున చుక్కల భూములో, ఇనాం భూములో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి సో వాటిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి సో వాటన్నిటిని కూడా దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా పావులు కదిపారు అనే మాటలు కూడా చాలా వినిపించాయి. అదేవిధంగా అవి బయటకు వస్తున్నాయి అనే నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వ నేతలు చెప్పినటువంటి అంశం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం రాగానే అక్కడ మనం చూసాం కలెక్టరేట్లో ఉన్నటువంటి పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైళ్లు కూడా దహనం కావడం, సో ఇట్లాంటి అంశాలు కూడా చాలా జరిగినటువంటి పరిస్థితి. ఆ ఒక్క ప్లేస్లోనే కాదు, చాలా ప్లేస్లలో కూడా ఈ ఫైళ్లు కాలిపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి మనకు. సో ఇవన్నీ కూడా సాక్ష్యాలు లేకుండా తారుమారు చేసేటటువంటి ప్రయత్నం అంటూ కూడా చాలామంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే పెద్దిరెడ్డి ఈ గనులకు సంబంధించి కావచ్చు, అటవీకి సంబంధించిన భూములు కావచ్చు, లేదనంటే ఎర్రచంద్రానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇష్టారీతిన డబ్బులు కొల్లగొట్టారు, అడవిలను నరికేశారు అనే మాటలు కూడా చాలా వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో మనం చూసాం గతంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఏ ప్రభుత్వంలో కూడా ఒకే వ్యక్తికి ఒకే మంత్రి శాఖ, ఒకే మంత్రికి ఇప్పుడు అటవీ శాఖ, గనుల శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం 2 శాఖలు ఆయనకే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అటవీలో ఉన్నటువంటి అనుమతులు ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఖనిజం, తర్వాత గనులను కొలగొట్టడం, సో 2 ఆయన చేతుల్లోనే ఉంటాయి. ఈ విధంగా పూర్తిగా రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టేశారు, పూర్తిగా తవ్వి పడేశారు, పూర్తిగా అడవిని నరికేశారు అనే మాటలు కూడా చాలా వినిపించాయి. సో ఈరోజు ఒక్కొక్కటిగా ఇంకా కొత్త అంశాలు కూడా, కొత్త విషయాలు కూడా ఆయనకి సంబంధించి బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఏదైతే మదనపల్లిలో 15 కుటుంబాలకు చెందినటువంటి దాదాపు 200 కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని అదే పట్టణానికి చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాల్ నాయుడు దంపతులు మంత్రి నారా లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంటే ఏదైతే అక్కడ వినతి పత్రం ఇచ్చి లోకేష్కు దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామంటూ కూడా లోకేష్ వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి దాంట్లో ఆయనకు కంప్లైంట్ చేశారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే దీంట్లో జరిగినటువంటి అంశం ఏంటంటే భూ కబ్జాకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మంత్రి నారా లోకేష్కు పలువురు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి తమ భూములను కబ్జా చేశారని వారు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దంపతులు ఈరోజు మంత్రి లోకేష్ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. అదేవిధంగా పూర్తిగా కూడా ఫోర్జరీ చేసి పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా కబ్జా చేస్తున్నారంటూ కూడా చెప్పారు. అట్లాగే మదనపల్లె లేడీ డాన్ కట్టా సులోచనను బినామీగా పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్లతో పట్టణంలో 10 కోట్ల విలువైన తమ 50 సెంట్ల భూమిని కూడా ఆక్రమించారు అంటూ కూడా వారు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీని మీద లోకేష్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఇంకా ఈ పెద్దిరెడ్డి అరాచకాలు ఏంటి అంటూ కూడా ఆయన ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి దీనికి సంబంధించి కూడా. ఎందుకంటే గతంలో ల్యాండ్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి చుక్కల భూములు, తర్వాత ఇవన్నీ కూడా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి, కబ్జాలకు సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్క లెక్క తీస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ ఎర్రచంద్రానికి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్స్ కొట్టేయడం కావచ్చు, తర్వాత ఇట్లాంటి అన్ని కూడా గనులకు సంబంధించి ఒక్కొక్కటిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. అట్లాగే ఇప్పుడు ఈ విధంగా బాధితులు ఒక్కొక్కరిగా వచ్చి పెద్దిరెడ్డి పైన కంప్లైంట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదొక వైపు, ఇంకొక వైపు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రజా దర్బార్లో కూడా చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. గతంలో ఏదైతే ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలకు సంబంధించి ఆధారాలతో పాటు చాలామంది, అంటే గతంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్ళపైన కేసులు పెట్టిన పరిస్థితి కనిపించింది. ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు తీసుకున్నటువంటి పరిస్థితి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ధైర్యంగా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళకి జరిగినటువంటి సమస్యలు లోకేష్కు కూడా చెప్పుకుంటా ఉన్నారు. స్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా
పూర్తిగా కూడా ఏదైతే జగనన్న ఇళ్లకు సంబంధించి పథకంలోనూ వైసీపీ నేతల అక్రమాలు బయటపడుతున్న పరిస్థితి, కాకినాడ పోర్ట్ కబ్జా కేసులో కూడా వైసీపీ నేతలకు చుక్కెదురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఇటు విక్రాంత్ రెడ్డి కూడా ఆశ్రయించారు. వారం రోజులు వాయిదా వేసిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించని ఇటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ విధంగా ఒకవైపు మా మీద కేసులు పెట్టొద్దు,